హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పద్మావతి. అసలు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో అందరూ ఫ్రీక్వెన్సీ థెరపీ అయితే వాడుతూనే ఉన్నారు. సో అసలు దీనికి నిజంగానే దానికి అమలు అయితే వచ్చిందంటారా? ఒకవేళ వస్తే ప్రపంచవ్యాప్తంగా ఎంతవరకు అమల్లోకి ఉంది, ఇది ఎంతవరకు దీనికి సర్టిఫైడ్ చేశారు, ఒకవేళ యూజ్ చేస్తుంటే ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు, అసలు ప్రస్తుతం ఉన్న మోడర్న్ టెక్నాలజీ వాళ్ళు దీనికి ఆమోదాలు తెలిపారు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ప్రముఖ యోగా కోచ్ అండ్ ఫ్రీక్వెన్సీ థెరపిస్ట్ మానసా గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేసేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, అసలు ఈ ఫ్రీక్వెన్సీ థెరపీకి నిజంగానే అమల్లో ఉందా? అంటే దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ దీన్ని వాడుతున్నారంటారు? అసలు దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా అంటే ఆల్మోస్ట్ అందరూ ఆమోదించిందే. డీటెయిల్డ్గా చెప్పాలంటే ఇది ఫస్ట్ కనిపెట్టిన వారు జర్మనీలో దీన్ని తయారు చేశారు. సో ఈ పర్టికులర్ డివైస్ని నేను ఏదైతే వాడుతున్నాను, రకరకాల ఫ్రీక్వెన్సీ డివైజెస్ ఉన్నాయి ప్రస్తుతం. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ అని చెప్పచ్చు. నేను వాడుతున్న డివైస్ మోస్ట్ అడ్వాన్స్డ్. దీన్ని కనిపెట్టిన వారు మార్కస్ షిమికే అని, ఈయన జర్మనీ దేశస్థులు. ఆయన కంప్లీట్గా రీసెర్చ్ అక్కడ చేశారు. కానీ పరిజ్ఞానం అంటాం కదా, దీని వెనకాల ఉన్న జ్ఞానం మాత్రం ఇండియా నుంచే పొందారు. భారతదేశంలో ఎన్నో సంవత్సరాలు ఆయన ఇక్కడ గడిపి ఎంతో మంది సాధు సంతువులతో జీవనం వాళ్ళు ఉండి కొన్ని సంవత్సరాలు దాని గురించిన వివరాలన్నీ తెలుసుకుని, సో దీన్ని ఫిజిక్స్ అండ్ స్పిరిచువాలిటీ, మీకు ఫిజిక్స్ అనేది సైన్స్, స్పిరిచువాలిటీ ఈ రెండిటిని అతి చేరువుగా తీసుకొచ్చిన ఆయన ఈ మార్కస్ షిమికే. సో దీన్ని ఫస్ట్ యూరోపియన్ కౌన్సిల్ అంటాం కదా, యూరోపియన్ దేశాలన్నిటి ద్వారా కొన్ని సంవత్సరాలు పట్టింది, ఒక 2 సంవత్సరాలు అనుకుంటా. కంప్లీట్గా అన్ని రకాలుగా వాళ్ళు టెస్ట్ చేసి కానీ బయటికి వదలరు. సో క్లాస్ 2 మెడికల్ డివైస్గా దీన్ని అప్రూవల్ పొందింది యూరోపియన్ దేశాల్లో పూర్తిగా. ఆ తర్వాత FDA అప్రూవల్ కూడా ఉంది. FDA అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ US, అమెరికా వాళ్ళే. అంటే ఇందులో కొన్ని వందల ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కొన్ని లక్షల ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. కొన్ని లక్షల ఫ్రీక్వెన్సీస్ని వాళ్ళు పేటెంట్ తీసేసుకున్నారు ఆల్రెడీ. సో వాళ్ళు కొన్ని ఫ్రీక్వెన్సీస్ని కలగలిపి ఒక ప్రోగ్రామ్గా చేసి మనకు అందించారు. సో FDA అప్రూవల్ ఉంది, కానీ ఉన్న అన్ని ఫ్రీక్వెన్సీస్కి కాదు, లేదా అన్ని ప్రోగ్రామ్స్కి కాదు. పెయిన్ రిలేటెడ్, నొప్పికి సంబంధించి, మీకు మజిల్ పెయిన్ అవ్వచ్చు, నర్వ్ పెయిన్ అవ్వచ్చు. సో బాడీలో నొప్పికి సంబంధించి మనకి అప్రూవల్స్ కంప్లీట్గా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మైండ్ రిలేటెడ్ ఇష్యూస్, ఆటిజం కానీ, ఈ మెంటల్ డిస్ట్రాక్షన్స్ కానీ, అలాంటి ఎటువంటి మానసిక రీత్యా ఉన్న ఇబ్బందులకి కూడా మనకి ఆమోదం ఉంది. సో ఇది మనకి FDA క్లియరెన్స్ ఉంది, యూరోపియన్ కౌన్సిల్ క్లియరెన్స్ ఉంది, ఇండియాలో మెడికల్ కౌన్సిల్ అంటాం, దాని క్లియరెన్స్ కూడా ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో 60 దేశాల పైన వారిలో దీన్ని వాడుతున్నారు. సో ఇది ఎందుకంటే కౌంటర్ సేల్ కాదు, మీరు ఏదో ఒక షాప్లో పెట్టి ఇలా సేల్ చేసేస్తే కాదు. ఎందుకంటే వాడిన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు వాటం నేర్చుకుని మీరు ఇంకో 10 మందికి చెప్పచ్చు. సో ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ దిస్ పర్టికులర్ వే అనమాట. సో ఇలా చాలా వరకు మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. దీన్ని అతి సైంటిఫిక్ అండ్ మోడర్న్ డివైస్ అన్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి, ఇప్పుడు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీకు తలనొప్పి ఉంది, నాకు తలనొప్పి ఉంది. ఒకే మెడిసిన్ మీకు నాకు పనిచేస్తుందా? పనిచేయదు. మీకు బహుశా ఏ సైనస్ వల్ల తలనొప్పి వచ్చి ఉండొచ్చు, నాకు బహుశా ఏ ఎండలో తిరిగి వచ్చాను ఫుల్గా పొద్దున్నుంచి, లేదా వర్క్ స్ట్రెస్ వల్ల తలనొప్పి ఉండొచ్చు. రీజన్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. సో నేను ఇందులో తలనొప్పి అనే ప్రోగ్రామే ఎంచుకుంటాను, కానీ మీకు అవసరమయ్యే ఫ్రీక్వెన్సీ వేరు, నాకు అవసరమయ్యే ఫ్రీక్వెన్సీ వేరు కదా, మన సిచ్యువేషన్స్ వేరు. ఏ ఫ్రీక్వెన్సీ అవసరమో ఈ డివైజ్ నాలో ఉన్న ఫ్రీక్వెన్సీని కనుక్కుంటుంది. ఆ ఫ్రీక్వెన్సీని మాత్రమే అందిస్తూ నాకున్న ఇబ్బందిని తగ్గిస్తుంది. సో దీన్ని మనం ఫిజిక్స్లో రెసనేటింగ్ ఎఫెక్ట్ అంటాం, రెసనెన్స్ అంటాం. సో క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఒక కంప్లీట్ స్ట్రీమ్ ఆఫ్ ఫిజిక్స్, దాన్ని బేస్ చేసి ఉన్న ఈ డివైస్. సో వాడకూడదు వాడితే ఏమన్నా అవుతుందా? నాకు తలనొప్పి ఉంది కానీ ఏదో అడవుల్లో ఏదో ప్రోగ్రామ్ నొక్కేశాను, నాకు ఏదన్నా, మీ తలనొప్పి తగ్గపోవచ్చు కానీ దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే మాత్రం లేదు, కంప్లీట్గా నేను. ఎందుకంటే
ఆన్ టైం రియల్ టైంలో ప్రస్తుతం నేను డివైస్ పెట్టుకున్నాను అనుకోండి, ఆ డివైస్లో నేను ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, నా శరీరంలో జరుగుతున్న ఫ్రీక్వెన్సీస్ని అది గమనిస్తుంది. ఆ ఏ ఫ్రీక్వెన్సీస్ అయితే అవసరమో అవి మాత్రమే అది సప్లై చేస్తుంది. సో అలా ప్రతి మనిషికి ఎవరైతే పెట్టుకున్నారో దాన్ని డిటెక్ట్ చేసుకుని అవసరమైన ఫ్రీక్వెన్సీస్ని మాత్రమే అందిస్తుంది. సో దీంట్లో సైడ్ ఎఫెక్ట్ అనే అసలు క్వశ్చనే లేదు. సో ఈ ఫ్రీక్వెన్సీ డివైస్ ని అందరూ వాడచ్చంటారా? అందరూ వాడకూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? ఉన్నారు. మరీ చంటి పిల్లలకి అంటే నెలల పిల్లలకి వాడచ్చు, వేరే రకంగా ఇలా స్ట్రైట్ గా వాడము. చంటి పిల్లలకి వాడము. ఒక 5 years అండ్ అబౌవ్ పర్వాలేదు, వాడుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఎవరైనా 2 to 90 అనుకోండి, ఎవరైనా వాడచ్చు. బట్ చంటి పిల్లలకి డైరెక్ట్ గా డివైస్ పెట్టము. ఇంకొక రకంగా దాని థెరపీస్ వేరే ఉన్నాయి, మనం లేటర్ పార్ట్స్ లో డిస్కస్ చేద్దాం. పెద్దవాళ్ళు 80s 90s ఎవరైనా సరే ఆల్మోస్ట్ బెడ్ మీద ఉన్నారు, పాలియేటివ్ కేర్ అని ఒక థెరపీ ఉంటుంది. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, బెడ్ మీద ఉన్నారు, మైండ్ రిలాక్స్ ఉండాలంటే 100% వర్క్ అవుతుంది డివైస్. సో అలా పనిచేస్తుంది. వాడకూడని వారు ప్రస్తుతం మనం అనుకోవాలంటే, ఒకటి ప్రెగ్నెంట్ లేడీస్. ప్రెగ్నెన్సీ టైంలో 2 different frequencies ఆర్ అట్ వర్క్. మదర్ ఇస్ దేర్, చైల్డ్ ఇస్ దేర్. ఇంకొక ఫ్రీక్వెన్సీలో ఉంటుంది, తిను వేరే ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. సో మనకి క్లినికల్ రీసెర్చ్, క్లినికల్ ట్రయల్స్ అనేవి ఈ ప్రెగ్నెంట్ లేడీస్లో మనకి లేవు కాబట్టి మనం వాడొద్దని చెప్తాం. సో కంప్లీట్గా నిషేధం అని చెప్పని అవసరం లేదు. ఆమెకి ఎప్పుడో తలనొప్పి వచ్చింది అనుకోండి, పెట్టినా ఇబ్బంది ఏమి ఉండదు. సో అది కాకుండా ఎవరు అస్సలు పెట్టుకోకూడదు అంటే, పేస్ మేకర్ అని ఇన్సర్ట్ చేస్తున్నారు. ఎవరికైనా హార్ట్ రిలేటెడ్ ఇబ్బంది ఉన్నప్పుడు, సో ఆ హార్ట్ మళ్ళీ నార్మల్గా కొట్టుకోవడానికి మనకి పేస్ మేకర్ అనేది ఇన్సర్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళు డైరెక్ట్గా ఈ డివైస్ని పెట్టి వాడుకోకూడదు. సో ఇంతే తప్ప వేరే ఎవరైనా వాడచ్చు. అలాగే కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ కింద ఉంటే, ఫస్ట్ టైం మీరు ఏమైనా వాడుతున్నారు అనుకోండి, ఈ డివైస్కి ముఖ్యంగా ఏంటంటే వాటర్ తాగాలి. బాడీ హ్యాస్ టు బి హైడ్రేటెడ్. సో లాట్ ఆఫ్ వాటర్ ఇంటేక్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఈ డివైస్ పెట్టుకున్నప్పుడు ఎవరికైనా ఏం చెప్తామంటే, మీరు ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక గ్లాస్ నీళ్ళు తాగండి, మధ్యలో ఒకసారి తాగండి, ఆఖరిని మరొకసారి తాగండి. సో అట్లీస్ట్ 2 to 3 గ్లాసెస్ అంటారా? కంపల్సరీ. లేదనుకోండి, ఆ బాడీలో ఆ డీహైడ్రేట్ ఫీల్ వచ్చి ఒక చిన్న తల తిరుగుతుందేమో, ఓ డ్రౌజినెస్ లాంటి, ఓ చిన్న నాజియా లాంటిది 100లో ఒకరికి కూడా వస్తుందో రాదు. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ బాడీ ఈజ్ డీహైడ్రేట్. కీప్ ఇట్ హైడ్రేటెడ్. ఈ ఫ్రీక్వెన్సీస్ వెళ్తున్నాయి. ఈ ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటి, మనం అనుకున్నాం కదా, అంతా చూసాం కదా, మరీ మైల్డ్ సౌండ్ వైబ్రేషన్. దీనికి సౌండ్ ఏమి ఉండదు, లేదా వెరీ మైల్డ్ ఎలక్ట్రానిక్ ఇంపల్స్, ఒక చిన్న కరెంట్ ఇంపల్స్ అనేది వెళ్తుంది. ఆ కరెంట్ ఇంపల్స్ అనేది మనం చెప్పాలంటే, మీరు అక్యుప్రెషర్ పంక్చర్ పాయింట్స్ చూసుంటారు. సో జస్ట్ ప్రెస్ చేస్తారు కదా, లేదా సూదులు గుచ్చుతారు. ఏం చేస్తున్నారు వాళ్ళు, ఒక చిన్న కరెంట్ని ఈ నర్వ్ ఎండింగ్ నుంచి లోపల శరీరంలో ఏదో ఒక ఆర్గన్కి పంపిస్తున్నారు కదా. అలాగే ఇది కూడా పంపిస్తుంది. ఇట్స్ జస్ట్ అన్ ఎలక్ట్రానిక్ ఇంపల్స్ విత్ సర్టన్ ఫ్రీక్వెన్సీ. అది ఎంత ఫ్రీక్వెన్సీలో పనిచేయాలనేది రియల్ టైంలో డివైజే చెక్ చేసుకుని మీకు అవసరమైంది ఇస్తుంది. సో ఈ ఫ్రీక్వెన్సీ డివైస్ యూజ్ చేసేటప్పుడు ఫుడ్ లో ఏమైనా చేంజెస్ చేయాల్సి వస్తుందంటారా, లేకపోతే ఎవ్రీ డే లానే మనం నార్మల్ గానే ఉండొచ్చు అంటారా? నార్మల్ గానే ఉండొచ్చు. మేజర్ గా ఫుడ్ లో ఇబ్బంది ఏమీ లేదు. ఎటొచ్చి మీకు రిజల్ట్స్ మంచి కావాలి అనుకుంటే దాన్ని తగిన పని చేయాలి. అంటే నేను వెయిట్ లాస్ కి ఊరికే కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనుకోండి, నా ఎయిమ్ వెయిట్ లాస్. డివైస్ పెట్టుకుని వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ కొన్ని రన్ చేసుకుంటూ, నేను ఫుల్ టైం పొద్దున్న సాయంత్రం తింటూ, ఎటువంటి బాడీకి ఎటువంటి కష్టం ఇవ్వకుండా, అంటే ఏదో ఒక వర్కౌట్ చేయకుండా ఉన్నాను అనుకోండి, మీకు రిజల్ట్స్ శూన్యం కదా. అలా ఇప్పుడు నాకేదో డిప్రెషన్ ఉంది, ప్రాబ్లం ఉంది. సో ఆ డిప్రెషన్ నుంచి నేను బయటికి రావాలంటే, డిప్రెషన్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. ముందు నాకు సంకల్పం ఉండాలి, నేను అందులోంచి బయటికి రావాలి, నేను బెటర్ అవ్వాలనే సంకల్పం ఉండాలి. ప్రోగ్రామ్ హెల్ప్ చేస్తుంది. దాని రిలేటెడ్గా మీరు ఆ డిప్రెసింగ్ మూడ్లోనే ఉండకుండా ఒక మంచి వెకేషన్ అనో, లేదా బయట ఫ్రెండ్స్తో గడపటం అనో, ఇలాంటి కూడా ఆ లైఫ్ స్టైల్ మార్పులు చిన్న చిన్నవి చేసుకోవాలి. మీరు ఆ పని చేసుకోవాలి. ఈ రోజుల్లో ఏంటంటే పని చేసుకుంటున్నాం కానీ లోపల ఉండిపోయి వదలలేకపోతున్నాం, మర్చిపోలేకపోతున్నాం. ఈ డివైస్ వల్ల అతి త్వరగా మీరు బయటకు వచ్చేస్తారు. కొన్ని కేసెస్లో మై ఫ్రెండ్ ఇస్ అ సైకాలజిస్ట్, ఎవరికైతే సూసైడల్ థాట్స్ ఉన్నాయో కూడా మనం
కౌన్సిలింగ్ ఇస్తాం. యాజ్ అ సైకాలజిస్ట్ షీ హ్యాస్ బీన్ కౌన్సిలింగ్. దాంతో పాటు ఈ డివైస్ వాడితే నెల రోజుల్లో రావాల్సిన రిజల్ట్ మనకు 1 week లో వచ్చేస్తుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ డివైస్ గురించి అయితే ఎంత చక్కగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. సో ఈ డివైస్ ని యూజ్ చేయడానికి లైక్ కోచింగ్ టైప్ ఏమైనా ఉంటుందంటారా? ఉండాలి, తప్పదు. మీరు ఏదో కొనుక్కుని మందు మింగినట్టు మింగేయడానికి కుదరదు. సో మీకు హెల్ప్ అనేది కొన్ని నెలల పాటు నేర్చుకోవాలి. మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఎలాగో కంపెనీ తరపున వీడియోస్, ఆడియోస్ ఉంటాయి. మీ జెన్జీకి ఏం పర్వాలేదు, మీరు ఎందుకంటే ఆల్రెడీ యు నో హౌ టు యూజ్ గ్యాడ్జెట్స్. పెద్దవారికి అలాంటి వాళ్ళకి వాళ్ళు కూడా వాడచ్చు. వాట్సాప్ అలవాటైన ఎవరైనా కూడా దీన్ని వాడుకోవచ్చు. ఏ ప్రోగ్రామ్ ఎప్పుడు పెట్టుకోవాలి అనేది మాత్రం ఒక హెల్ప్ ఉంటే బాగుంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి చెప్తే వాళ్ళు పెట్టుకోగలిగే స్థితిలో ఉంటారు. సో ఎడ్యుకేషన్ ఇస్ మస్ట్ ఫర్ దిస్. సో ఇది నేర్చుకోవడానికి డాక్టర్స్ ని రిఫర్ అయ్యి అక్కడ నేర్చుకోవాల్సి ఉంటుందా, లేకుంటే మనకి ఫోన్ లోనే అవైలబుల్ కూడా ఉంటుందంటారా నేర్చుకునే విధానం? కస్టమర్ కేర్ అయితే ఉంది మనకి. బెంగళూరు బేస్ మీద కస్టమర్ కేర్ ఉంది, వాళ్ళు హెల్ప్ చేస్తారు. బట్ మీకు క్లోజ్ గా ఎవరి దగ్గర అయితే మీరు దీని గురించి తెలుసుకున్నారో వాళ్ళతో ఉంటే మీకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అనేది బాగుంటుంది. సో ట్రై టు బీ హ్యావింగ్ గుడ్ అసోసియేట్. మీకు ఒక మంచి ఫ్రెండ్ ద్వారా తీసుకోండి, ఆయన దగ్గర బాగా నేర్చుకోండి, సరిపోతుంది. ఆయనకి ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న వాళ్ళకి అంటే ఆయన ఎక్కడి నుంచి కొన్నారో వాళ్ళ హెల్ప్ ఉంటుంది. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర మీరు తీసుకుంటే మీకు హెల్ప్ అనేది ఫస్ట్ ఫ్యూ మంత్స్ కి అవసరం, ఆ తర్వాత అవసరం ఉండదు, మీకు అలవాటు అయిపోతుంది. న్యాచురల్ గా మీరు వాడుకోవచ్చు.